నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. డిస్కషన్ ఫస్ట్ వీడియో ఆఫ్ సీజన్ 8 బిగ్ బాస్ తెలుగు. సో ఏం లేదండి, ఇంకా నెల రోజులు ఉంది. ఎందుకు ఇంత అడావిడి అంటే జస్ట్ ఒక ఈ లోపు సీజన్ 8 స్టార్ట్ అవబోతుంది కదా. మీ సీజన్ 1 to 7లో ఉన్న హోస్ట్స్ గురించి అలాగే కంటెస్టెంట్స్ గురించి ఒకసారి మన అందరికీ తెలిసింది. ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగులో 7 సీజన్స్ అయ్యాయి, ఒక ఓటీజీ సీజన్ అయింది. దాని గురించి మనం పక్కన పెట్టేస్తే తెలుగులో స్ట్రైట్గా 7 సీజన్స్ అయ్యాయి. 7 సీజన్స్కి 3 హోస్టులు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు, నాని గారు, నాగార్జున గారు. వీళ్ళ ముగ్గురు గురించి మనకు తెలిసిన స్పెషల్గా డిస్కస్ చేసుకోగల. వీళ్ళ హోస్టింగ్ క్యాపబిలిటీస్ అండ్ వీళ్ళ గురించి మనం ఎవరి క్యాపబిలిటీస్ ఏంటి అనే కొలమానం అయితే మనం చెప్పలేం. కానీ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుంటే, సో 7 సీజన్కి మనకి 7 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఫస్ట్ సీజన్ ఎన్టీఆర్ గారు హోస్ట్ చేసిన దాంట్లో శివబాలాజీ విన్నర్. సెకండ్ సీజన్ నాని గారు హోస్ట్ చేసిన దాంట్లో మన కౌశల్ గారు విన్నర్ అయ్యారు. అలాగే తర్వాత 3 నుంచి 7 వరకు నాగార్జున గారు హోస్ట్ చేశారు. ఇప్పుడు సీజన్ 8 కూడా ఆయన హోస్ట్ చేయబోతున్నారని సమాచారం ఉంది కాబట్టి. అండ్ అక్కడి నుంచి సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్, సీజన్ 4లో అభిజిత్, సీజన్ 5లో సన్నీ, సీజన్ 6లో రేవంత్, సీజన్ 7లో పల్లవి ప్రశాంత్, వీళ్ళందరూ విన్నర్స్గా నిలిచారు. అండ్ వీళ్ళ అర్హతలు ఏంటి అండ్ వీళ్ళల్లో బెస్ట్ ఈ 7లో టాప్ 7 ఆర్డర్, ఒక బెస్ట్ నుంచి వర్స్ట్ వెళ్ళాలంటే, అందులో వర్స్ట్ నుంచి బెస్ట్కి రావాలంటే 7 to 1కి చూడాలంటే ఏ ఆర్డర్ ఎలా వస్తుంది వీళ్ళల్లో, వీళ్ళకున్న అర్హతలు ఏంటి, వీళ్ళకున్న మైనస్లు ఏంటి, హౌస్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు, హౌస్ బయటకు వచ్చాక వీళ్ళు ఏం చేస్తున్నారు, వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకుని ఈ ఆర్డర్ని అయితే డిఫైన్ చేసుకున్నాం. సో పదండి, ఆలస్యం చేయకుండా మరీ టైం వేస్ట్ చేసుకోకుండా వీళ్ళ గురించి మాట్లాడేసుకున్నాం. సో నేను ఈ ఆర్డర్ని 7 to 1 ఇస్తున్నాను, అంటే వరస్ట్ టు బెస్ట్ అని చెప్దామని. నా ఆర్డర్లో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఫస్ట్ 7th పొజిషన్లో వచ్చిన క్యాండిడేట్ అయితే పల్లవ్ ప్రశాంత్. ఈయన సీజన్ 7th విన్నర్, ప్లస్ ఈయన లాస్ట్లో ఉన్నాడు ఇప్పుడు ఉన్న కేటగిరీస్లో చూసుకుంటే. ఎందుకంటే నాకైతే ఈయన గురించి చెప్పాలంటే కంప్లీట్ బయటకు వచ్చాక చూసిన, హౌస్లో ఈయన చూసిన, నాకు ఎప్పుడు కూడా ఈయన ఫేక్ అనే అభిప్రాయమే కలిగింది. రైతు బిడ్డ అనే ఒక బెగ్గింగ్, అంటే అడుక్కుని వచ్చి మళ్ళీ దాన్ని ఏదో శివాజీ గారి చాతుర్యం చాణక్యం వల్ల ఇతని కోపాన్ని, ఇతనిలోని ఆ నెగిటివిటీని కొంచెం గేమ్స్ పరంగా ఇతను తోపు. గేమ్స్ ఆడడంలో చాలా ఫాస్ట్గా ఆడాడు, అవన్నీ ఓకే. కానీ అది చెప్తున్నాను కదా, ఒలింపిక్స్లో ఆడే వాళ్ళని తీసుకొచ్చి పెట్టినా ఇక్కడ గేమ్స్ ఆడతారు, అవన్నీ కాదు. ఇక్కడ కావాల్సింది అన్ని క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకి లేనిదే క్యారెక్టర్. అది మనం బయటకు వచ్చాక రైతు బిడ్డని ర్యాలీ కూడా, రైతు బిడ్డ అయితే ర్యాలీ చేసిన తర్వాత నేనేమన్నా సీఎంని అందరికీ హెల్ప్ చేయడం ఏంటి, మరి అక్కడ ఉన్నప్పుడు ఈయన సీఎం అనుకున్నాడా ఏంటి? ఆ లోపల కూర్చుని ఇంతమందికి హెల్ప్ చేస్తా, అంతమందికి హెల్ప్ చేస్తా అన్నాడు. అంటే ఈయన వరస్ట్ అంటే ఈయనలో నాకు ఒక మంచి క్వాలిటీ కూడా కనిపించలే. ఒక కామన్ మ్యాన్ వచ్చాడు, ఇలాంటి వాళ్ళని చూస్తుంటే కామన్ మ్యాన్కి మళ్ళీ ఓటేయాలి అనుకునే వాళ్ళకి కూడా విరక్తి కలుగుతుంది. అండ్ ఈ ఓటేసిన జనాలు మరి ఎందుకు నచ్చి ఓటేసారో, లేకపోతే అది ఏం జరిగిందో తెలియదు. కానీ ఓటేసిన తర్వాత ఇతను చేసిన పనులు కానీ వరస్ట్ అంటే వరస్టెస్ట్ అని చెప్పొచ్చు ఈయన గురించి మనం. సో నెక్స్ట్ ఈయన తర్వాత 6th పొజిషన్లో ఉండేది సీజన్ 2 విన్నర్ కౌశల్. ఏంటి కౌశల్ 6th పొజిషన్లో వరస్ట్ ఏంటి అనుకుంటున్నారు? కౌశల్ ఇచ్చిన అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రాటజీలు కానీ, లేకపోతే ఇతను అక్కడ గేమ్ ఆడిన విధానం కానీ అంతా ఓకే. కానీ ఇతను ఆ గేమ్లో ఒక్క ఫ్రెండ్స్ని కూడా చేసుకోలేకపోయాడు. అది అండ్ బయటకు వచ్చిన తర్వాత ఈయన మీద వచ్చిన ఎలిగేషన్స్ కానీ, లేకపోతే డైరెక్ట్గా మూర్తి సర్టిఫికేట్స్ గురించి, ఈయన ఏదో సర్టిఫికేట్ గురించి మాట్లాడినప్పుడు క్లియర్ కట్గా దొరికిపోవడం కానీ, లేదా తర్వాత ఆర్మీ అని ఆ ఫ్యాన్స్ మీద వీళ్ళ మీద ఎలిగేషన్స్ చేయడం కానీ, ఇవన్నీ చూసుకుంటుంటే ఈయన కరెక్ట్గా ప్రాపర్గా ప్లాన్ చేసుకుని వెళ్ళాడు. అండ్ ప్లాన్ చేసుకునే బయటకు వచ్చాడు, నేమ్ గురించి వచ్చాడు. కొన్ని సందర్భాల్లో నేను పవన్ కళ్యాణ్ కన్నా కూడా ఎక్కువ అనే స్టేజ్లోకి కూడా వెళ్ళిపోయి ఆ సిచ్యువేషన్ నుంచి మళ్ళీ కొంచెం దెబ్బలు 2-3 దెబ్బలు. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఏదో వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచినట్టు కాదు కదా, ఏదో ఒక టీవీ షోలో గెలిచాడు. దాని గురించి ఒక సంవత్సరం మాట్లాడుకుంటారు అంతే. ఆ తర్వాత ఈ సినిమాల్లోనే ఓడబోడిచింది లేదు, బయట క్యాన్సర్ అన్న సేమ్ పల్లవ్ ప్రశాంత్ లాగే నేను చేస్తాను పీకుతాను పొడిచింది ఏమీ లేదు. ఈ నుంచి బిగ్ బాస్ తర్వాత ఆ స్ట్రాటజీలు ఇవన్నీ కూడా కొంచెం గందరగోళం గల్లంత అయిపోయి. అండ్ ఈయన సీజన్లో ఈయనకి టక్ ఆఫర్ ఇచ్చే అంత తెలివైన కంటెస్టెంట్ కూడా ఎవడో లేకపోవడం వల్ల ఈయనకి విన్నర్ ట్రోఫీ కూడా వచ్చింది. అండ్
చెప్పాను కదా, బయట అబ్యూజింగ్ కానీ లేకపోతే ట్రోలింగ్స్ కానీ ఈయన నుంచే స్టార్ట్ అయ్యేది తెలుగులో అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి ఈయన కూడా 6th అండ్ పల్లవ్ ప్రశాంత్ రైతును అడ్డు పెట్టుకున్నాడు కాబట్టి ఈయన ఇంకా మదర్ సెంటిమెంట్ క్యాన్సర్ని అడ్డు పెట్టుకున్నాడు. ఇద్దరు కూడా వరస్ట్. అట్లీస్ట్ ఈయన స్ట్రాటజీలతో కొంచెం డిఫరెంట్గా ఆడే పల్లవ్ ప్రశాంత్ అది కూడా లేదు. ఏదో శివాజీ గారి ఆధ్వర్యంలో ఉండడం వల్ల ఆయన గెలిచాడు కాబట్టి ఆయన 7th, ఈయన 6th పెట్టాను. లేకపోతే ఇద్దరు ఈక్వలే. నెక్స్ట్ నెంబర్ 5 రాహుల్ సిప్లిగంజ్, తెలుసు కదా, సీజన్ 3 విన్నర్. ఈయన గురించి మాట్లాడుకోవాలి అంటే అసలు ఈయన ఎందుకు విన్ అయ్యాడు, ఏం ఆడాడు, ఏం చేశాడు, బయటకు వచ్చాక అది డిఫరెంట్. ఆస్కార్ గెలిచాడు. ఆ బయట ఈయన సాంగ్స్ కానీ ఈయన వాయిస్కి నేను కూడా పెద్ద ఫ్యాన్. నాట్ పాడు ఈయన పాడిన విధానం కానీ లేకపోతే ఇప్పుడు మారుముంత చోటు చెత్త సాంగ్ కానీ ఈయన సాంగ్స్ నేను కూడా రెగ్యులర్గా ఆ విధంగా నేను అభిమాని. కానీ బిగ్ బాస్లో ఈయన ఇక్కడ గెలిచిన ఒక గేమ్ కానీ లేకపోతే ఆడిన విధానం కానీ ఈయన అట్లీస్ట్ ఈయన క్యారెక్టర్ కానీ ఏమీ లేదు. అంతా ఏదో ఉన్నామా, కూర్చున్నామా, వెళ్ళిపోయామా అన్నట్టే ఉంది తప్ప ఈయన ఎందుకు గెలిచాడు అనేది నాకు ఇప్పటివరకు $100 క్వశ్చన్గానే ఉంది సీజన్ 3కి వచ్చేటప్పటికి. సో ఈయన నా దృష్టిలో 5th పొజిషన్లో ఉన్నాడు. టాప్ టు బాటంలో 5th పొజిషన్లో ఉన్నాడు. 5th పొజిషన్లో ఉన్నాడు. నెక్స్ట్ 4th పొజిషన్ వచ్చేటప్పటికి మర్చిపోయాను, ఒక్క నిమిషం. రేవంత్ బయట సింగర్గా అండ్ ఏం చేసినా ఎలా ఉన్నా కూడా హౌస్లో ఆయన ప్రవర్తించిన విధానం, ఆయన ఈగోయిస్టిక్గా మరి నేనే తోపు, నేనే గొప్ప, నేనే తురుము అని వెళ్ళిపోవడం, ఇవన్నీ ఈవెన్ రాహుల్ సిప్లిగంజ్ రేవంత్ సిమిలర్ యాటిట్యూడ్లు. బట్ రేవంత్ విషయానికి వచ్చేటప్పుడు అట్లీస్ట్ గేమ్స్ ఆడాడు. ఆ గేమ్స్లో గేమ్స్ కోసం ఏమైనా చేసేవాడు. బట్ పక్క వాళ్ళ గురించి ఆలోచించకుండా ఏమంటారు, తన స్వార్థపూరితంగా అండ్ కొంచెం బాసిజంగా నేనే చెప్పిందే జరగాలి, నేను చెప్పిందే చేయాలి అన్న విధానంలోకి వెళ్ళిపోవడం అండ్ అది కూడా అంత సెట్ కాలేదు. అండ్ ఈ సీజన్ 6లో కూడా ఈయనకి కొంచెం బిగ్ బాస్ కూడా ఇలాంటి వాళ్ళని కోపం వచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల కొంచెం మంచి కంటెస్టెంట్స్ వచ్చినా కూడా ఆ షైన్ అవ్వలేకపోయారు. అండ్ ఆడియన్స్ కూడా వాళ్ళని అర్థం చేసుకోలేకపోతే ఎస్పెషల్లీ ఇంకా దీనికన్నా వరస్ట్ క్యాండిడేట్ గీతి రాయల్ అండ్ ఆదిరెడ్డి లాంటి వాళ్ళు. ఆదిరెడ్డి కొంచెం బెటర్ అనిపించినా కూడా బట్ ఆయన కూడా గీతు వల్ల కొంచెం ఆ ఫ్రేమ్లో పడిపోయి ఆయన కూడా అంత షైన్ అవ్వలేకపోయాడు. బట్ ఈయన ఇంకో అంటే వరస్ట్లో బెస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఈ సీజన్కి ఈయన విన్నర్ అయ్యాడని నా ఉద్దేశం. సో ఈవెన్ ఇక్కడ 5-4 కంపేర్ చేసుకున్న రేవంత్ అండ్ రాహుల్ సిప్లిగంజ్ ఇద్దరు ఈక్వల్. బట్ రేవంత్ కొంచెం గేమ్స్ ఆడాడు కాబట్టి ఒక పొజిషన్ పైన పెట్టాందా అంతే. మిగతావన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్. ఆ యాటిట్యూడ్స్ కానీ అట్లీస్ట్ ఈయన గేమ్స్ కూడా ఆడలేడు రాహుల్ సిప్లిగంజ్ అని ఆయన. సో కాబట్టి ఆ పొజిషన్ని అలా పెట్టాను. నెక్స్ట్ 3rd పొజిషన్ వచ్చేటప్పటికి సన్నీ గురించి చెప్పాలంటే అసలు ఈయన మీద ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు. అండర్ డాగ్ కింద వచ్చాడు అండ్ ఈయన సీరియల్స్ గురించి చేశాడు కానీ ఆ తర్వాత ఇవన్నీ. బట్ ఈయన అక్కడికి వచ్చి పెర్ఫామ్ చేసిన విధానం, ఏ టాస్క్లో అయినా సరే 100% ఇవ్వాలి. ఎవరు ఆయన మీద పడిపోయి అరుస్తున్నా కూడా ఆయన డిఫెండ్ చేసుకుని కోపం వచ్చేది ఇతనికి, కోపంలో మాటలు వదిలేవాడు. బట్ స్టిల్ ఎస్పెషల్లీ మానస్తో ఈయన ఫ్రెండ్షిప్ని కొనసాగించిన మానస్ కాజల్తో ఈయన ఫ్రెండ్షిప్ని కొనసాగించిన విధానం అండ్ అదే సీజన్లో హైలైట్ అవుతాడనుకున్న సన్ముఖ్ భస్మాసుర అస్త్రం వేసుకుని తెలుసు కదా, స్నేహించుకోవడం వల్ల ప్రేక్షకులు కూడా అది బహిర్గతంగా స్నేహించుకోవడం వల్ల కొంచెం ఇబ్బందులు అయ్యాయి. సో దాని గురించి పక్కన పెడితే సన్నీ క్యారెక్టర్ పరంగా కానీ లేకపోతే ఈయన గేమ్స్ ఆడిన విధానం కానీ ఈయన మౌల్డ్ చేసుకున్న విధానం కానీ అండ్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సూట్ అయ్యాయి అనేది నేను చెప్పాలి సన్నీకి. అండ్ దానివల్లే ఈయన నెంబర్ 3 పొజిషన్లో ఉన్నాడు. ఈవెన్ ఇదే కేటగిరీలో నెంబర్ 2 గురించి మాట్లాడుకుంటే శివబాలాజీ గారు. ఇక్కడ కూడా నాకు కాన్ఫ్లిక్ట్స్ అంటే డిసైడ్ చేసుకోవడానికి కొంచెం ఆలోచించాను. ఎందుకంటే శివబాలాజీ గారు సన్నీ గారు ఈక్వల్. బట్ శివబాలాజీ గారు కొంచెం ఫేమ్ ఎక్కువ ఉంది అండ్ ఆయన మెచ్యూరిటీ లెవెల్ సన్నీ మీద కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఈయన గురించి తెలిసింది ఈయన వంటలు చేసి అందరికీ దగ్గర అయ్యి ఈయన కోపిస్తే సన్నీ కోపిస్తే. బట్ ఈయనకున్న అడ్వాంటేజ్ ఆ వంటలు చేయడం వల్ల అండ్ అందరినీ ప్రతి ఒక్కరిని ఇది సన్నీలో అందరినీ కలుపుకోలేకపోయాడు సన్నీ అని అనిపించింది.
ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో సన్నీ కొంచెం బెటర్ అయినా కూడా ఇక్కడ శివబాలాజీ గారు అందరు మనసులు గెలుచుకోవడంలో కొంచెం ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ మేబీ మెచ్యూరిటీ లెవెల్స్ వల్ల. సో దాని కేటగిరీలో సన్నీకి 3 ఇచ్చాను, శివబాలాజీ గారికి 2 ఇచ్చాను. అండ్ శివబాలాజీ గారి గురించి చెప్పాను కదా ఆల్రెడీ, ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ కానీ లేకపోతే ఆయనకి బిగ్ బాస్కి పైన గొడవలు కానీ ఆయన కోపం కానీ అన్నీ కూడా ఆయనకి ప్లస్ అయ్యాయి. అండ్ ఆ సీజన్లో ఈయన ఇచ్చిన బెస్ట్ మధ్యలో నవదీప్ వచ్చి ఎంటర్టైన్మెంట్ చేసిన ఆయన ఏమంటారు దాన్ని మిడ్ వీక్లో వచ్చారు కాబట్టి ఆయన్ని అంత కన్సిడర్ చేయలేదు. బట్ ఈయన ఆదర్శ్ అండ్ మ్యాక్సిమం ఆ సీజన్ నుంచే కదా మంచి రేటింగ్స్తో ఈయన ఎంటర్టైన్మెంట్ అన్నీ కూడా హరితేజ గారు అండ్ వీళ్ళందరూ ఉన్నా కూడా ఈయన మెచ్యూరిటీ లెవెల్స్తో ఈయన సహనంతో ఈయన అందరినీ కలివిడుపుతనంతో గెలుచుకున్నాడని నేను చెప్పగలను. సో ఈయన నెంబర్ 2 పొజిషన్. నెంబర్ 1కి వచ్చేటప్పటికి ఆల్ టైమ్ ఫేవరెట్, ఇది ఎవ్వరూ కాదనలేరు, అభిజిత్. ఈయన గేమ్స్ ఆడలేదు, చిల్ అవ్వడానికి వచ్చాడు. ఆ తర్వాత బయటకు వచ్చాక కూడా ఈయన వేరే ఈవెంట్స్లో కానీ ఎక్కడ ఏది నేను వచ్చాను, గెలిచాను, వెళ్ళిపోయాను, నాకు అది చాలు, నేను ఈ చిల్లర పనులు వచ్చి చిల్లర శాస్త్రంలో చిల్లర పనులు చేయను. ఈయన తర్వాత పెట్టే యూట్యూబ్ వీడియోలు కూడా ఈయన పర్సనల్ లైఫ్ గురించి, ఆ బైక్ల గురించి, టూర్ల గురించి ఇలాంటివి పెట్టారు. తర్వాత చేసిన వెబ్ సిరీసెస్ కూడా ఒకటే చేశాడు మొన్న లావణ్య త్రిపాఠి, అది కూడా చాలా బాగుంది. అండ్ ఎక్కువగా సోషలైజ్ అయ్యే పర్సన్ కూడా కాదు, ఆయన లైఫ్ ఏంటో ఆయన ఏంటో అదే ఇక్కడ కూడా చూపించాడు. ఆయనతో ఉన్న ఫ్రెండ్స్తో ఆయన ఇచ్చిన వాల్యూ, ఎస్పెషల్లీ ఆయన అంటే ఆయన పెంపకం, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళని ఎంత సంస్కారంతో పెంచారో అనేది. ఒకసారి హర్యానా పడిపోతే, సోహెల్ హర్యానా గొడవలో పడిపోతే అందరూ ఈయన వెళ్ళి బెడ్షీట్ కప్పి, అండ్ అలాగే కొన్ని విషయాల్లో నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోను అని సెల్ఫ్ రెస్పెక్ట్ని చూపించుకుని అలా హుందాగా ఒక డిగ్నిటీతో ప్రవర్తించి ఈ చాలా కేటగిరీస్ ఉన్నాయి అభిజిత్ బెస్ట్ అని చెప్పడానికి. ఇందులో ఒక్క గేమ్స్ ఆడలేదు అన్న పక్కన పెడితే తప్ప గేమ్స్లో కూడా ఒక రోబో గేమ్లో తెలుగు ప్రదర్శించింది, అది ఒక్క స్ట్రాటజీ చాలు వీళ్ళందరినీ తుడుచుకొట్టుకుపోవడానికి. బట్ స్టిల్ అభిజిత్ అందరిలోకి బెస్ట్ అని చెప్పడానికి ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్స్ అవసరం లేదని నా ఉద్దేశం. సో ఒక్కసారి ఆర్డర్ మళ్ళీ చూద్దాం. పల్లవి ప్రశాంత్ నెంబర్ 7th, కౌశల్ నెంబర్ 6, రాహుల్ సిప్లిగంజ్ నెంబర్ 5, రేవంత్ 4, సన్నీ 3, శివబాలాజీ 2 అండ్ నెంబర్ 1 అభిజిత్. ఇదే నా ఆర్డర్. సో ఇప్పుడు సీజన్ 8 స్టార్ట్ అవబోతుంది. ఎలాంటి అంటే కంటెస్టెంట్స్ లిస్టే వస్తుందని అందరూ చాలా వీడియో అవన్నీ నేను చేయను. ఫస్ట్ డే ఎప్పుడైతే నాగార్జున గారు కంటెస్టెంట్స్ అనౌన్స్ చేస్తారో ఆ రోజే ఒక్కొక్క కంటెస్టెంట్స్ గురించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి దాని గురించి ఒక డీటెయిల్ వీడియో చేసుకొని మాట్లాడుకుందాం. సో ఇప్పటికైతే సెలవు తీసుకుంటున్నా, మళ్ళీ ఆ రోజు కలుసుకుందాం. ఈలోపు మధ్యలో చిన్న చిన్న అప్డేట్స్ కానీ ఏమన్నా ఇలాంటి అనాలిసిస్ కానీ ఏమన్నా ఉంటే మళ్ళీ చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. అలాగే ఈ వీడియో మీకు నచ్చుంటే, నా అనాలిసిస్ మీకు నచ్చుంటే కనుక కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాత వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోమని చెప్పండి. ధన్యవాదాలు. బాయ్.